నమస్తే, నా పేరు డాక్టర్ లహరి సూరపనేని. నేను న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు. స్పెసిఫిక్ రీజన్ అంటే మనకి గట్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. అంటే మన లార్జ్ ఇంటెస్టైన్లో కొన్ని రకాల బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. అట్లాగే ఈ బ్యాక్టీరియా అలాగే మన బాడీలో ఉండేటువంటి ఇంటెస్టినల్ సెల్స్ కానీ వీటికి కొన్ని రకాల ఫుడ్స్కి సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందరికీ ఒకటే ఫుడ్ పడకపోవడం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కొంతమందికి పడదు, కొంతమందికి చాలా బాగా టాలరేట్ చేస్తారు. సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ కొంతమందికి టొమాటోస్ పడదు. అంటే పడదు అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే సిమ్టమ్స్ని బట్టి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కడుపులో నొప్పి రావడము, డయేరియా లాగా అనిపించడం, లేదా అలాంటి ఫుడ్ తీసుకోగానే కాన్స్టిపేషన్ రావడము, లేదంటే ఒళ్ళంతా దద్దుర్లు రావడము, ఇది అలర్జిక్ రియాక్షన్ లాగా రావడము. సో పడకపోవడము లేదా గ్యాస్ రావడము, ఫ్లాచులెన్స్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా పడకపోవడం అనే దానికి సిమ్టమ్స్ అన్నమాట. ఇలా ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఉండేటువంటి కొన్ని రకాల సెల్స్, ఎస్పెషలీ డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి కొన్ని రకాల సెల్స్ ఈ ఫుడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ కొన్నిటిని టాలరేట్ చేయలేకపోవడం మూలాన. ఇది చాలా ఇండివిజువల్కి సంబంధించినది. అంటే మీ ఇంట్లో ఎవరికో ఒక పర్టిక్యులర్ హెల్దీ ఫుడ్ పడలేదు కనుక మీరంతా కూడా హెల్దీ ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పడకపోవడం అనేటువంటి సిమ్టమ్స్ కొన్ని మనము ఇప్పటి వరకు అన్హెల్దీగా తిని సడన్గా హెల్దీగా తినడం మొదలు పెడితే కూడా జరుగుతూ ఉంటాయి. అలా జరగగానే నాకు వైట్ రైస్ తప్ప ఇంకేం తిన్నా పడదు అని మానేయాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా మీ సిస్టమ్కి ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఇండైజెషన్ లాగా అనిపించడము, లేకపోతే గ్యాస్ ఫార్మేషన్ జరగడం, ఇలాంటివి జరుగుతాయి. దట్ డజంట్ మీన్ మిల్లెట్స్ వీళ్ళకి పడట్లేదు అని కాదు. అవి సరైన పద్ధతిలో కుక్ చేయకపోవడము, లేదంటే ఫస్ట్ టైం తినటము, అలా జరిగినప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా పడకపోవటం అనే దాన్ని, ఎస్పెషలీ హెల్దీ ఫుడ్స్ విషయంలో పడకపోవడము, కొన్ని రకాల ఆకుకూరలు పడకపోవడము, కాయగూరలు పడకపోవడము, ఇలాంటి దాన్ని ఎలా అడ్రస్ చేయాలంటే ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం కాకుండా కొద్దిగా తక్కువ క్వాంటిటీలో వరుసగా ఒక వారం రోజులు తీసుకోవడము, లేకపోతే వారంలో 2 రోజులు తక్కువ క్వాంటిటీలో, అంటే మన బాడీకి ఈ ఫుడ్ని మనం అలవాటు చేయడం అన్నమాట. సో అలా తీసుకుంటూ మనం హెల్దీ ఫుడ్ని డెఫినెట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక అన్హెల్దీ ఫుడ్ విషయానికి వస్తే శనగపిండి లాంటివి కానీ, మైదా పిండి లాంటివి కానీ, అట్లాంటివి మనకి పడకపోయినా నష్టం ఏమీ లేదు. అలాంటివి మనం పూర్తిగా అవాయిడ్ చేస్తేనే మనకి కూడా, మన హెల్త్కి కూడా మంచిది. కాబట్టి ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అంటే సిచ్యువేషన్ని బట్టి తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. మీ సిమ్టమ్స్ బాగా ఎక్కువగా ఉంటే మాత్రం దాన్ని డెఫినెట్లీ పూర్తిగా ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ టాలరబుల్ లెవెల్కి సిమ్టమ్స్ ఉంటే మాత్రం కొంతవరకు తక్కువ క్వాంటిటీలో తీసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. ఇన్ సమ్ కేసెస్ మనకి ఒకటి పడుతోంది ఒకటి పడదు అనేది మనం ఆలోచించుకొని డిసైడ్ చేసేసుకోవడం కాకుండా ఫుడ్ డైరీ మెయింటైన్ చేయడం, అంటే ప్రతిరోజు మనం ఏం తిన్నాము, ఏ టైంకి తిన్నాము, ఎంత తిన్నాము అనేది నోట్ చేసుకుని ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయా, అంటే స్టమక్ గ్యాసీగా ఉందా, కడుపులో నొప్పి వచ్చిందా, ఎసిడిటీ వచ్చిందా, లేకపోతే కాన్స్టిపేషన్ ఉందా, డయేరియా ఉందా, ఇలా సిమ్టమ్స్ అన్నీ కూడా ఏమైనా వస్తే సిమ్టమ్ నోట్ చేసుకొని ఇలా ఒక నెలపాటు, మినిమం ఒక నెలపాటు చేసినట్టయితే మనకి నిజంగానే ఏదైనా ఫుడ్ వలన ఇలా జరుగుతుందా, లేకపోతే ఒక్కొక్కసారి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మూలాన కూడా మనకి ఇలా ఇండైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఎసిడిటీ కానీ రావడం జరుగుతుంది. కాబట్టి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ మూలాన వచ్చిందా, ఆ ఫుడ్ వలన వచ్చిందా, ఆ ఫుడ్లో కూడా ఫలానా ఫుడ్ వల్లనే వచ్చిందా, లేకపోతే కొంతమంది 2-3 రకాల ఫుడ్స్ కలిపి తినేస్తుంటారు. అందులో ఒక ఫుడ్కి సెన్సిటివిటీ ఉంటే రెండో దానికి వచ్చిందని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అంటే ఆకుకూరలతో పాటు ఇంకేదో తింటారనమాట. నాకు ఆకుకూర పడలేదని డిసైడ్ చేసుకుంటారు కానీ అదర్ ఫుడ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో మనకి కరెక్ట్గా ఐసోలేట్ చేసి ఏ ఫుడ్ పడట్లేదు అని ఐడెంటిఫై చేసుకునేందుకు కూడా ఇలా ఫుడ్ డైరీ మెయింటైన్ చేయడం అనేది మనకు అవకాశాన్ని ఇస్తుంది. ఆ ఫుడ్ డైరీ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడైనా ఆర్ వెన్ యూ టాక్ టు ఫుడ్ స్పెషలిస్ట్ కానీ డైటీషియన్ కానీ వాళ్ళ దగ్గరికి ఆ ఫుడ్ డైరీ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మీరు కలిసి మీకు ఏ ఫుడ్ పడట్లేదు అన్నది ఐడెంటిఫై చేయడం కుదురుతుంది. అండ్ ముఖ్యంగా హెల్దీ ఫుడ్స్ పడనప్పుడు కొన్ని రకాల హెల్దీ ఫుడ్స్ దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటో చూసుకున్నట్టయితే ఈ హెల్దీ ఫుడ్స్లో మీరు మిస్ అయ్యేటువంటి న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇలాంటివి ఏమైనా మీరు మిస్ అయ్యే న్యూట్రియంట్స్ ఉన్నట్టయితే దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక హెల్దీ ఫుడ్ కూడా వాళ్ళు సజెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఎంతో విలువైన సమాచారాన్ని మనకు అందిస్తున్నటువంటి MedPlus 1 టీవీని మీరు కూడా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి.